హలో అండి. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి 5 గుడ్లు తీసుకున్నానండి. కళాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకొని 5 ఎగ్ పుల్టులాగా చిన్న చిన్న పీసుకొని చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత సోయా సాంగ్స్ కూడా తీసుకున్నానండి. కళాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బయట ఫుల్ వర్షంగా ఉంది కదండి, అందుకని అప్పటికప్పుడు అనుకొని తయారు చేస్తున్నానండి. సోయా సాంగ్స్ వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి. ఒక కళాయి పెట్టేసుకుని ముందుగా క్యారెట్ ముక్కలు వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని క్యారెట్ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకున్నానండి. బాగా కలుపుకొని 2 స్పూన్లు మసాలా పౌడర్ వేసుకున్నానండి. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నానండి. అలాగే రుచికి తగ్గ సాల్ట్ వేసుకున్నానండి. అలాగే గ్రీన్ చిల్లీ 1 స్పూను, సోయా సాస్ 2 స్పూన్లు వేసుకున్నానండి. బాగా కలుపుకున్నానండి. బాగా ఫ్రై అయిన తర్వాత సోయా సాంగ్స్ వేసేసుకొని కలుపుకోవాలండి. మొత్తం కలుపుకున్న తర్వాత ఎగ్ పుల్టు చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకోవాలండి. అది కూడా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రైస్ వండి పక్కన పెట్టానండి. చల్లారిన తర్వాత అది కలిపేసుకోవడమేనండి. ఇదంతా నార్మల్ రైస్తో చేస్తున్నానండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి దించేసుకోవడమేనండి. వర్షంలో వేడివేడిగా చాలా బాగుందండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.